హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. మొత్తానికి పెండింగ్ ఉన్న 5 ఎమ్మెల్సీ సీట్లకి అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ నుంచి ముగ్గురు, ఆ, జనసేన నుంచి ఒకరు, బీజేపీ నుంచి ఒకరు. జనసేన నుంచి నాగబాబుకి, బీజేపీ నుంచి సోము వీర్రాజుకి, టీడీపీ నుంచి బీద రవిచంద్ర, బీటీ నాయుడు అండ్ కావలి గ్రీష్మ, వీళ్ళ పేర్లు అయితే ప్రకటించారు. కానీ నేనైతే ఒక నేమ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండి, పిఠాపురం వర్మకి అయితే ఖచ్చితంగా కేటాయింపు ఉంటుంది, ఈసారి ఆయన ఎమ్మెల్యే అవుతాడు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తుండే. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన పేరు అయితే లిస్ట్లో లేదు. కారణాలు ఏంటో తెలియదు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసినప్పుడు ఆయనకి ఏదో హామీ లభించింది. ఆయన ఫస్ట్ అనౌన్స్ చేసే ఎమ్మెల్సీ కోటాలోనే ఈయన పేరు కూడా ఉంటుంది అని చెప్పి అప్పట్లో ఆయనకు ప్రామిస్ చేశారు. దానికోసమే ఈయన అంతవరకు ప్రిపేర్ చేసుకున్న అంతటిని కూడా వదిలేసి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేశాడు. ఎటువంటి ఇబ్బందులు క్రియేట్ చేయకుండా సంపూర్ణంగా మద్దతు ప్రకటించి ఆయన గెలుపు కృషి చేశాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా మెచ్చుకున్నారు. అలాగే ఆయన కూడా ఎలాంటి సమస్యలు క్రియేట్ చేయకుండా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ప్రయత్నాలు అయితే చేశాడు. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గెలిచాడు. తర్వాత ఆయనకు కృతజ్ఞతలు కూడా తెలుపుకున్నాడు పవన్ కళ్యాణ్. కాబట్టి నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే ఆయన తన రాజకీయ కెరీర్ని పణంగా పెట్టి పవన్ కళ్యాణ్కి సీటు త్యాగం చేసినందుకు గుర్తింపు ఖచ్చితంగా ఆయనకు లభిస్తుంది అని అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ మరి ఏ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఆయనకి టికెట్ ఇవ్వలేదో అర్థం కావడం లేదు. బట్ అట్లీస్ట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా రికమెండ్ చేసి ఉండాల్సింది. ఎందుకంటే ఈయన కోసం చాలా సహాయం చేశాడు. పిఠాపురంలోనే ఉండి ప్రచార కార్యక్రమాలన్నీ నిర్వహించాడు. జనసేన అండ్ టీడీపీ ఇద్దరిని సమన్వయం చేసుకుంటా మొత్తానికి గెలుపుకైతే బాగానే కృషి చేశాడు. బట్ ఫలితం అయితే ఇప్పుడు ఆయన అనుకున్నట్టుగా ఆయన కెరీర్కి ఉపయోగపడే విధంగా అయితే రాలేదు. అలాగే ఈయన గురువు గారు అయిన యనమల రామకృష్ణ గారికి కూడా సీట్ అయితే దక్కలేదు. ఆయన చాలా రోజుల నుంచి తన సీటు రెన్యూ అవుతుంది, మళ్ళీ తనకే కేటాయిస్తారు అని చెప్పి అనుకుంటుండే. మంత్రి పదవి కూడా ఎక్స్పెక్ట్ చేశాడు, మంత్రి పదవి రాలేదు. ఈ విధంగా గురు శిష్యుల ఇద్దరికీ ఒకేసారి దెబ్బ పడినట్టు అయింది. ఇద్దరికి అనుకునేది జరగలేదు. అట్లీస్ట్ యనమల రామకృష్ణుడు గారికి జస్టిఫై చేయడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆయన కుటుంబంలో ముగ్గురు ఇప్పుడు ఉన్నారు పార్టీ అధికార పదవులలో. అంటే వాళ్ళ కూతురు ఎమ్మెల్యే, వాళ్ళ అల్లుడు ఎంపీ, ఆయన వియ్యంకుడు మైదుకూరులో ఎమ్మెల్యే, వాళ్ళ కూతురు తునిలో ఎమ్మెల్యే, వాళ్ళ అల్లుడు కూడా ఎక్కడ ఎంపీ గోదావరి జిల్లాలో. సో ఆ విధంగా అట్లీస్ట్ యనమల రామకృష్ణుడు గారికి అయితే ఏదో ఒక విధంగా టీడీపీ లేకపోతే ప్రజలు కూడా కన్విన్స్ కావచ్చు. మీ కుటుంబాలు ఆల్రెడీ 3 ఉన్నాయి కదా, అలాగే యువతకు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో యూత్ని ఎంకరేజ్ చేయాల్సి రావడంతో ఇంకా మీకు రెన్యూ చేయట్లేదని చెప్తే ఇట్ మేక్స్ సెన్స్, అది కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. కానీ పిఠాపురం వర్మ విషయంలోనే చాలా అన్యాయం జరిగిందని నేనైతే పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. ఆయన ఆల్మోస్ట్ తన రాజకీయ కెరీర్ని పన్నంగా పెట్టాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వదిలి మళ్ళీ ఇంకో చోట పోటీ అయితే చేయరు నాకు తెలిసి. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి పిఠాపురం అభివృద్ధి పరంగా కానీ లేకపోతే కేటాయింపుల పరంగా కానీ చాలా అగ్రస్థానంలోనే ఉంటుంది. ఆ విధంగా జనాలు కూడా ఆయన ఓన్ చేసుకుంటారు. అది కాక కుల సమీకరణాలు కూడా ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ కంటిన్యూస్గా పిఠాపురం నుంచే పోటీ చేస్తాడని నేను భావిస్తున్నా. దీంతో మరి వర్మకి ఇంకా వేరే నియోజకవర్గం ఎక్కడుందో ఆయన ఎత్తుక్కోవాలి. ఒకవేళ ఆయనకు నియోజకవర్గం దొరికినా కూడా మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. అక్కడ ఆయన రాజకీయ పలుకుబడి కానీ ఇవన్నీ కూడా ఆయన మళ్ళీ బిల్డ్ చేసుకోవాలి. సో ఇదంతా చూస్తుంటే ఇంకా ఆయన రాజకీయ కెరీర్ చాలా ఇబ్బందికరంగానే ఉండేటట్టు ఉంది. అన్లెస్ ఈ నామినేటెడ్ పోస్టులు ఏమన్నా వస్తే, లేకపోతే చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ ఆయనకి ఏమన్నా ప్రామిస్ చేశారేమో ఏ క్యాబినెట్ హోదా ఉన్న కార్పొరేషన్ పదవులో లేకపోతే ఇంకేదో పదవులో. బట్ ఆయన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి స్టిల్ ఐఎమ్ లాయల్ టు టీడీపీ అని చెప్పాడు. అంటే ఇంకేమన్నా ఆయనకి ప్రామిస్ చేశారేమో తెలియదు. బట్ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఒక రకంగా ఇబ్బంది క్రియేట్ చేసేదే. పిఠాపురంలో ఖచ్చితంగా జనసేన నుంచి పవన్ కళ్యాణే పోటీ చేస్తే ఇంకా టీడీపీ క్యాడర్ అక్కడ డౌటే, ఇంకా వాళ్ళు స్విచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం
వర్మకి ఇంకొక నియోజకవర్గం ఏదైనా కూడా కేటాయిస్తే ఇప్పుడు ఈ క్యాడర్ సంగతి ఏంటి అనేది కూడా ప్రశ్నార్థకమే. ఆయన అక్కడికి వెళ్ళి ఫ్రెష్గా క్యాడర్ అంతా బిల్డ్ చేసుకోవాలి. ఇదంతా చూస్తే పెద్ద టాస్కే. ఈ టాస్క్ను ఆయన కానీ లేకపోతే ఆయన వారసులు కానీ ఎలా హ్యాండిల్ చేస్తారో తెలియదు. ప్రస్తుతానికైతే ఐ ఫీల్ వెరీ బ్యాడ్ వర్మ పేరు అందులో లేకపోవడంతో. బట్ అది చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ వాళ్ళ ప్లాన్స్ ఏమున్నాయో, సమీకరణాలు ఏమున్నాయో, వాళ్ళ ఫ్యూచర్ ఎలా యాంటిసిపేట్ చేస్తున్నారో తెలియదు. సో ఈ విధంగా చూస్తే మొత్తానికి గురు శిష్యులు ఒకేసారి ఈ ఎమ్మెల్సీ వేటలో భంగపడ్డారు అని చెప్పొచ్చు. ఓకే, ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.